మై లవ్లీ హబ్బీ. హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ముందు వీడియోలో తెలుసుకున్నట్టయితే అజయ్ నిరుపమ్ కాలర్ని పట్టుకొని పక్కకి లాగుతాడు. అప్పటికే తన టెంపర్ని సాన్వి కోసం చాలా కంట్రోల్ చేసుకుంటున్న నిరుపమ్ అజయ్ అలా తనని పక్కకి లాగడంతో సాన్వి చేతిని ఒక చేతితో పట్టుకుంటూనే ఇంకో చేతితో గట్టిగా అభి చేతిని పట్టుకొని వెనక్కి తన ఫోర్స్ మొత్తం ఉపయోగించి గెంటేస్తాడు. నిరుపమ్ అలా గెంటేయడంతోనే అజయ్ చాలా దూరం వెనక్కి వెళ్ళి కింద పడిపోతాడు. అలాగే ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అలాగే ముందుగా మీ అందరికీ ఒక అప్డేట్ అండి. నేను న్యూగా సిరీస్ అయితే స్టార్ట్ చేశాను, ఇద్దరు కలియక అని. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ ఎపిసోడ్కి వచ్చేస్తే ఎపిసోడ్ నెంబర్ 20. అప్పటి వరకు అదంతా బొమ్మలా బిగుసుకుపోయి చూస్తున్న సాన్వి అలా తన అన్నయ్య నేల మీద పడి తలకి దెబ్బ తగలడంతో అన్నయ్య అని గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్ళబోతుంది. కానీ తన చెయ్యి నిరుపమ్ చాలా గట్టిగా పట్టుకొని ఉండడంతో నిరుపమ్ వైపు కోపంగా చూస్తూ నిరుపమ్ నా చేతిని వదులు అని కోపంగా అంటుంది సాన్వి. కానీ నిరుపమ్ తన చేతిని వదలకుండా అలాగే పట్టుకొని ఉండడంతో ఆ చేతిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది సాన్వి. అలా అజయ్ కింద పడిపోవడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ కంగారుగా అజయ్ దగ్గరికి వెళ్తారు. కానీ అప్పటికే అజయ్ తలకి గోడ తగలడంతో తల నుండి తీవ్రంగా రక్తం వస్తూ ఉంటుంది. కానీ నిరుపమ్ అక్కడే ఉన్న తన అసిస్టెంట్ కిరణ్కి ఒక సైగ చేస్తాడు. దానితో కిరణ్ అక్కడ ఉన్న బాడీగార్డ్స్ అందరి వైపు చూస్తాడు. దానితో వెంటనే అందరూ గన్స్ అన్నిటినీ సాన్వి ఫ్యామిలీ మెంబర్స్ వైపు గురిపెడతారు. అక్కడ సాన్వి అలా కళ్ళ నీళ్లతో కోపంగా తన చేతిని విడిపించుకోవాలని చూస్తున్నా నిరుపమ్ ఇంకా గట్టిగా సాన్వి చేతిని పట్టుకొని అక్కడ నుండి బలవంతంగా తీసుకువెళ్తున్నాడు. నిరుపమ్ అలా సాన్వి చెయ్యి పట్టుకొని బలవంతంగా తీసుకువెళ్ళడం చూసిన జయదేవ్ కోపంగా నిరుపమ్ వైపు చూస్తూ సాన్వి చెయ్యి పట్టుకొని ఆపుతూ, నిరుపమ్ ఇప్పటికే చాలా ఎక్కువ చేసావు. తను నా కాబోయే వైఫ్, మర్యాదగా నా భార్య చేతిని విడిచిపెట్టు అని అంటాడు. అప్పటికే కోపంతో అగ్నిగోళంలా మారిన నిరుపమ్ కళ్ళని చూస్తున్న సాన్వి భయంగా నిరుపమ్ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ ఉంటుంది. కానీ తన ఆలోచన పూర్తి అయ్యేలోగానే జయదేవ్ నోట్లో నుండి రక్తం కక్కుతూ నేల మీద పడిపోవడం చూసిన సాన్వి బావా అని కంగారుగా పిలుస్తూ కిందకి వంగి జయదేవ్ని ముట్టుకోబోతుంది సాన్వి. కానీ నిరుపమ్ సాన్వి చెయ్యి జయదేవ్ని తాకకముందే సాన్వి ని విసురుగా తన మీదకి లాక్కుంటూ సాన్విని 2 చేతులతో పైకి ఎత్తుకొని ఎవరైనా కదిలారంటే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను అని వెనక్కి కూడా తిరిగి చూడకుండానే చెప్పి అలాగే సాన్విని ఎత్తుకొని బయటకు నడుస్తాడు. అదంతా ఆపాలని చూస్తున్నా అప్పటికే అక్కడ సోఫాలో కూర్చొని ఉన్న కృష్ణ రుక్మిణి గారులకే కాకుండా మొత్తం అందరి వైపు గన్స్ గురిపెట్టడంతో ఎవ్వరూ ఏం చేయలేక అలా నిరుపమ్ సాన్విని బలవంతంగా తీసుకువెళ్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతారు. నిరుపమ్ అలా తనని ఎత్తుకొని బలవంతంగా తీసుకువెళ్ళడం చూసిన సాన్వి నిరుపమ్ భుజం మీద గట్టిగా కొడుతూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ నిరుపమ్ కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా అలాగే సాన్విని ఎత్తుకొని తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టి తను కూడా సాన్వి పక్కనే కూర్చుంటాడు. వాళ్ళిద్దరూ కూర్చోవడంతో డ్రైవర్ కార్ని ముందుకు పోనిస్తాడు. అది చూసిన సాన్వి కార్ డోర్ ఓపెన్ చేయాలని చూస్తుంది. కానీ తను ఎంతలా ట్రై చేస్తున్నా కార్ డోర్ ఓపెన్ అవ్వకపోవడంతో ఏడుస్తూ నిరుపమ్ వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నన్ను ఇలా ఎందుకు తీసుకువెళ్తున్నంత మాత్రాన నిన్ను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? నెవర్. నన్ను మా ఇంట్లో వదిలే, నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ప్లీజ్ లీవ్ మీ అని నిరుపమ్ని కొడుతూ అంటుంది సాన్వి. కానీ నిరుపమ్ కారు ఆగడంతో
సాన్వి చెప్పేది అసలు తనకి కొంచెం కూడా పట్టదు అన్నట్టు కారు దిగి సాన్వి వైపు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి సాన్విని ఎత్తుకొని గుడి లోపలికి తీసుకువెళ్ళిపోతాడు నిరుపం. అది చూస్తున్న సాన్వి ఏడుస్తూ, నిరుపం ప్లీజ్ నన్ను వదిలేయండి, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇలా ఒక అమ్మాయి ఇష్టంతో పని లేకుండా పెళ్లి చేసుకోవడాన్ని రాక్షస వివాహం అంటారు. ప్లీజ్ నాకు మిమ్మల్ని పెళ్ళి అంటారా, ప్లీజ్ వదిలేయండి, నాకు అస్సలు ఇష్టం లేదు అని గింజుకుంటూ అంటుంది సాన్వి. సాన్వి మాటలకి నిరుపం ఒక్కసారిగా తను వేస్తున్న అడుగులు ఆపి, నేను రాక్షసుడిని కదా, ఈ విధంగా పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదులే అని సాన్వి కళ్ళల్లోకి చూస్తూ చెప్పి మళ్ళీ లోపలికి నడుస్తూ, అప్పటికే అక్కడ అన్నీ పెళ్ళికి రెడీగా ఉండడం నిరుపం సాన్విని కూర్చోబెడతాడు. తర్వాత కానీ సాన్వి పైకి లేవడానికి ట్రై చేయడం చూసిన నిరుపం సాన్వికి పక్కన కూర్చొని సాన్వి చేతిని గట్టిగా పట్టుకొని కూర్చోపెట్టి తన పాకెట్లో ఉన్న మొబైల్ని తీసి సాన్వి చేతిలో పడతాడు. అందులో వీడియో చూస్తున్న సాన్వి తన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, తాతయ్య, నాయనమ్మ, అమ్మ, నాన్న అని కంగారుగా అంటూ నిరుపం వైపు కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంది. కానీ నిరుపం సాన్వి వైపు చూడకుండా, ఇప్పుడు వాళ్ళందరి భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది, నువ్వు ఇప్పుడు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటే వెళ్ళిపోవచ్చు అని సాన్వి చేతిని వదిలేసి, కానీ త్వరగా జరిగే వాటికి మాత్రం నన్ను బ్లేమ్ చెయ్యకు, తర్వాత ఏం జరిగినా అని చెప్తాడు. ఆ మాటలకి సాన్వి ఏడుస్తూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అలా గన్స్ గురిపెట్టి ఉండడంతో తన కళ్ళల్లో మెదలకానే కళ్ళు తెరుస్తూ తన చెంపల మీద ఉన్న కన్నీళ్లను తుడుచుకుంటూ సరిగ్గా కూర్చుంటుంది సాన్వి. అది చూసిన నిరుపం పంతులు వైపు చూస్తాడు. దానితో వెంటనే పంతులు గారు మంత్రాలు చదవడం స్టార్ట్ చేస్తారు. మరోవైపు బాస్ బాస్ అని పిలుస్తూ ఒక వ్యక్తి కంగారుగా పరిగెడుతూ ఒక గదిలోకి వెళ్ళి అక్కడ చైర్లో కూర్చొని ఉన్న వ్యక్తి ముందు నిలబడుతూ, బాస్, మీరు చెప్పిన అమ్మాయి ఎక్కడో ఉందో కనిపెట్టేశాం కానీ అని చెప్పి భయంగా చూస్తాడు. అప్పటికే ఆ మాట విన్న ఆరుద్ర ఆత్రంగా పైకి లేచి నిలబడుతూ, కానీ ఏంటి కానీ అని ఆతృతగా అంటాడు. దానికి ఆ వ్యక్తి భయంగానే, ఆ అమ్మాయి ఈరోజు వేరే ఎవరినో రామాలయం గుడిలో పెళ్లి చేసుకుంటుంది సార్ అని చెప్తాడు. ఆ మాట విన్న ఆరుద్ర ఒక్కసారిగా ఆ మాట అన్న వ్యక్తి గొంతు పట్టుకొని నులుముతూ, తను ఆరుద్రకి సొంతం, అలాంటప్పుడు తను వేరే ఎవరినో ఎలా పెళ్లి చేసుకుంటుంది అని ఇంకా బలం మొత్తం ఉపయోగించి గొంతు పట్టుకొని నేల మీదకి పడేస్తాడు. అప్పటికే ఆ వ్యక్తి చనిపోవడంతో దానితో వెంటనే వేగంగా బయటికి అడుగులు వేస్తూ తన కార్ డ్రైవ్ చేస్తూ స్పీడ్గా గుడివైపు బయలుదేరతాడు. ఆరుద్ర వెంటనే వేగంగా అడుగులు బయటకు వేస్తూ తన కార్ డ్రైవ్ చేస్తూ గుడివైపు బయలుదేరతాడు. మరోవైపు నిరుపం పంతులు గారు చెప్తున్నది అంతా చేస్తూ సాన్వి అసలు కొంచెం కూడా రియాక్ట్ కాకుండా ఉండడంతో సాన్వి చేతిలోనే తన స్వయంగా అక్షింతలు పెట్టి పూజ చేయిస్తూ ఉంటాడు. మరోవైపు ఆరుద్ర గుడికి వచ్చేసరికి నిరుపం సాన్వి మెడలో తాడి కడుతూ ఉండడం చూసి తన అడుగులు అక్కడే ఆపేసి నిరుపం వైపు ఎర్రటి చారలు నిండిన కళ్ళతో చూస్తూ అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. నిరుపం సాన్వి మెడలో ఆ దేవుడి సాక్షిగా తాళి కడతాడు. తన గుండెల మీద ఉన్న తాలిబొట్టును చూస్తున్న సాన్వి గట్టిగా కళ్ళు మూసుకుంటూ తన కన్నీళ్లు తుడుచుకుంటుంది. అలా నిరుపం సాన్వి నుదుటిన సింధూరం పెట్టి సాన్వి నుదుటిన ముద్దు పెట్టి సాన్వి పక్కన కూర్చొని పంతులు గారు ఇస్తున్న పూలదండని సాన్వి మెడలోని వేస్తాడు. ఇంకో దండని సాన్వి చేతికి ఇస్తున్న పంతులు గారు సాన్వి కొంచెం కూడా రియాక్ట్ అవ్వకపోవడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అయోమయంగా చూస్తాడు. అది చూస్తున్న నిరుపం ఆ దండని తనే తీసుకొని సాన్వి చేతిలో పెడతాడు. అది చూసిన సాన్వి తనకి ఇష్టం లేకపోయినా ఆ దండని బలవంతంగా నిరుపం మెడలోని వేస్తుంది. కాసేపటికి పెళ్ళి పూర్తి కావడంతో నిరుపం సాన్వి చెయ్యి పట్టుకొని గుడి బయటకు తీసుకువెళ్ళి
కారులో కూర్చోబెట్టి తను కూడా సాన్వి పక్కనే కూర్చుంటాడు. దానితో డ్రైవర్ కార్ని నిరుపం ఇంటి వైపుగా పోనిస్తాడు. ఒక హాఫ్ అన్ అవర్కి ఇల్లు రావడంతో నిరుపం కార్ దిగి సాన్వి చెయ్యి పట్టుకొని కారులో నుండి దింపుతాడు. అది చూసిన సాన్వి నిరుపం చేతిని విదిలించుకోవాలని చూస్తుంది. కానీ నిరుపం సాన్వి చేతిని గట్టిగా పట్టుకుంటూ సాన్విని ఇంట్లోకి తీసుకువెళ్తాడు. వాళ్ళకి తెలియకుండానే ఇద్దరు ఇంట్లోకి కుడికాలు పెట్టి లోపలికి వస్తారు. ఇంట్లోకి అలా నిరుపం సాన్విని పెళ్లి చేసుకుని తీసుకురావడంతో చూసిన వీణా గారు, నిన్నే కదా తనకి సాన్వి గురించి చెప్పింది, అప్పుడే సాన్విని అలా పెళ్లి చేసుకొని తీసుకురావడం చూసిన వీణా గారు ఒక్క సెకండ్ అలాగే ఉండిపోతారు. కానీ అంతలోనే తన ఆశ్చర్యం నుండి తేరుకొని నిరుపం అని పిలుస్తూ ఏదో అడగపోతారు. కానీ నిరుపం మాట్లాడుతూ, అమ్మా ఇప్పుడు కాదు, నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి సాన్వి చెయ్యి పట్టుకొని తన గదిలోనికి తీసుకువెళ్తాడు. అదంతా చూస్తున్న వీణా గారు ఖచ్చితంగా ఏదో జరిగింది అని సాన్వి ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించకపోయేసరికి వీణా గారు ఏదో ఆలోచిస్తూ ఉండిపోతారు. నిరుపం సాన్విని గదిలోకి తీసుకువెళ్ళగానే సాన్వి చేతిని వదిలి, ఇక నుండి ఇదే మన బెడ్రూమ్, ఇదే నీ ఇల్లు అని స్ట్రెస్ చేసి చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకోమని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు నిరుపం. అదంతా చూస్తున్న సాన్వికి తల అంతా భారం అవుతున్నట్టుగా అనిపించడంతో తల గట్టిగా విదిలిస్తూ ఇంట్లో తన వాళ్ళందరూ ఎలా ఉన్నారో అని ఆలోచిస్తూ ఏడుస్తూ అక్కడే నిల్చొని ఉండిపోతుంది. నిరుపం డ్రెస్ చేంజ్ చేసుకుని బయటికి వచ్చేసరికి కూడా సాన్వి ఇంకా అలాగే నిలబడి ఉండడం చూసిన నిరుపం, ఏంటి రోజంతా ఇలాగే ఉండిపోదాం అని అనుకుంటున్నావా? ఆ కబోర్డ్స్లో నీకు కావాల్సిన డ్రెస్సులు అన్నీ ఉన్నాయి, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, ఏదైనా తిందువు అని చెప్తాడు నిరుపం సాన్వికి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే నిరుపం మరి సాన్వితో కాపురం చేస్తాడా? సాన్వి ఉంటుందా మరి అక్కడే? మరి సాన్వి ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనట్టు? ఆరుద్ర ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలాగే మీకు ఈ ఎపిసోడ్ నచ్చిందా? అయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.